మా ఈ కార్యక్రమాన్ని గురించి జయప్రదం చేసినటువంటి విషయం గారికి సాధారణంగా ఎడ్యుకేషన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ అర్థం చేసుకున్నాము. ముఖ్యంగా విద్యార్థులు మీ తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తున్నారంటే మా పిల్లలు ఇంటి దగ్గర లేకుండా బయట హాస్టల్లో వేస్తే బాగుందనే ఆలోచన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి వస్తుంది ఈరోజు. అవునా కాదని చెప్పండి. కారణం ఏంటి? తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం ఒకటి. రెండోది, చదవమంటే చదవకుండా సెల్లులు తీసుకొని ఎక్కడో పోయి కూర్చొని దూరంగా సెల్లులకి ఎడిట్ అయిపోయి రేపు 11 గంటలు 12 గంటల సెల్లులు చూసి ఉదయం 8 గంటల నిద్రపోవడం. దీనికుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులకి వచ్చే ఆలోచన ఈరోజు మా వాడిని ఎక్కడో దూరంగా హాస్టల్లో వేస్తే బాగుండు, దగ్గరగా ఉన్నా కూడా ఇంటికి వస్తున్నాడు అనే ఆలోచన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి వస్తుంది. అది మీరు మీ తల్లిదండ్రుల దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటుందా, హాస్టల్లో ఉంటే హ్యాపీగా ఉంటుందా? తల్లిదండ్రులతో ఉంటే హ్యాపీగా మీరు మీ ఆలోచన తల్లిదండ్రులతో షేర్ చేసుకోవచ్చు, మీకు కావాల్సినవి తీసుకోవచ్చు. హాస్టల్లో వదిలిపెడితే ఎప్పుడో పండగకు హాలిడేస్ ఇచ్చినప్పుడు మాత్రమే 1 రోజు 2 రోజులు మీ తల్లిదండ్రులతో గడుపుతారు. మిగతా అన్ని రోజులు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా హాస్టల్లో గడపాలి. అలాంటి లైఫ్ కావాలా? హ్యాపీగా ఇంటి దగ్గర సరదాగా హ్యాపీగా తల్లిదండ్రులతో మీ బ్రదర్స్ తోటి సిస్టర్స్ తోటి ఉండే లైఫ్ కావాలా? అలా ఉన్నప్పుడు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ మీ టీచర్ చెప్పినట్టుగా విని మీ క్లాస్లో చెప్పిన వర్క్ ఇంటి దగ్గర పర్ఫెక్ట్గా చేసుకొని మంచి మార్కులు తీసుకొచ్చుకుంటే ఏ తల్లిదండ్రులు హాస్టల్లో చేర్చడానికి ఇష్టపడరు. కానీ హాస్టల్లో చేర్చిన తర్వాత మీ తల్లిదండ్రులు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు, మిమ్మల్ని చూడలేకుండా ఉండకపోవడం. కానీ మీ భవిష్యత్తు బంగారు బాటలాగా ఉండాలనే ఉద్దేశంతో దూరంగా ఉంచాలి. లేకపోతే ఇంటి దగ్గర అది కావట్లేదు, మా మాట ఎంతో లేదు, సెల్లులు తీసుకొని ఇబ్బంది పెడుతున్నారు. చాలామంది సెల్ తీసుకొని ఏదన్నా అవసరమైన చూసుకుంటే పర్లేదు, అనవసరమైనవి కూడా చూసుకొని భవిష్యత్తు నాశనం చేసుకొని చాలామందికి లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయికి జూగుంట్లో బ్రెయిన్ ట్యూమర్ వచ్చేసింది. వాడు మెంటల్గా చివరికి మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తే 3 నెలలు పట్టింది వాడు మళ్ళీ మామూలు స్థాయికి వచ్చేటప్పటికి. ఎవరు కూడా సెల్లులకి ఎడిట్ కాకుండా పేరెంట్స్ చెప్పిన మాట వినాలి, టెక్స్ట్ బుక్ రీడ్ చేయడం నేర్చుకోవాలి. మీకు అన్ని అవకాశాలు కల్పిస్తున్నాం. పేపర్స్ ఉన్నాయి, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, లైబ్రరీ బుక్స్ ఉన్నాయి, ఫ్రీగా ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంది, అన్ని అవకాశాలు కల్పిస్తున్నాం. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇలాంటి క్లాసులు నిర్వహించడం వల్ల మీ దగ్గర ఏమైనా ఫీజు వసూలు చేస్తున్నాం మేమేమన్నా? మరి సారాలను నెల్లూరు నుంచి తీసుకొస్తున్నాం, రేపు సైన్స్ ఫేర్కి వేరే మాస్టర్ గారిని తీసుకొస్తున్నామని చెప్పాం. ఇవన్నీ కూడా ఏదో కొంతమందిలో ఏదైనా మార్పు వస్తుంది, ఇంప్రూవ్మెంట్ కనపడుతుందనే ఉద్దేశంతో మేము ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వీటిని మీరు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని మీ జీవితాన్ని బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దుకునే బాధ్యత మీ చేతుల మీదే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఎలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడైనా కూడా ఒకసారి ఆలోచించి, ఇవాళ 10th క్లాస్ ముఖ్యమైన క్లాసులు అయినప్పటికీ కూడా, ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పటికీ కూడా ఈరోజు మీ సార్లందరికీ సమాధానం చెప్పుకుంటూ ఈ ఒక్కరోజు సార్ పిల్లలను వదిలిపెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ మేము 10th క్లాస్ వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. ఎందుకంటే ఎలా మార్పులు సంపాదించుకోవాలి, తల్లిదండ్రులు మన మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు, అలాంటి ఆశలు మనం నెరవేర్చే బాధ్యత మన మీదనే ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు కనీసం ఒక 1% అయినా మార్పు వచ్చి ప్రతి సబ్జెక్టులో 2-3 మార్కులు పెరిగినా చాలు. 570 వచ్చేవాడికి ప్రతి దాంట్లో 2 పెరిగి ఎన్ని వస్తాయమ్మా? 92 మార్కులు వస్తాయి. అలాంటి మార్పు కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ చెప్పిన మాట విని మంచిగా నడుచుకోవాలని
చెప్పి కోరుకుంటూ ఈ సమావేశం ఇంతటితో ముగిస్తున్నాం. గారికి స్కూల్ తరఫున, స్టాఫ్ తరఫున, విద్యార్థులందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ మళ్ళా ఈసారి ఇలాంటి కార్యక్రమానికి మా పాఠశాలకు రావాల్సిందిగా కోరుకుంటూ ఈ సమావేశాలతో ముగిస్తున్నాం. అడిగితే వెంటనే కాదనకుండా దీన్ని ఈరోజు ఉదయం ఇదంతా అరేంజ్మెంట్ చేసినటువంటి ఆ ఓల్డ్ స్టూడెంట్స్ లక్ష్మీనారాయణకి వాళ్ళ నాన్నగారికి మనకి ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం చేసుకోవడానికి ఇంత విశాలమైనటువంటి హాల్ని ఎంతో వ్యయ ప్రయాసంతో వాళ్ళ ఫాదరు అతను కూడా ఇక్కడ కష్టపడి కళ్యాణ మండపం కట్టారు. ఇది మనందరికీ చాలా ఉపయోగకరమైనది. లాస్ట్ ఇయర్ మనం ఫంక్షన్ చేస్తాం, మీ అందరికీ తెలుసు, యానివర్సరీ. ఇలాంటి కార్యక్రమం చేసుకోవడానికి మంచి షెల్టర్ కల్పించినటువంటి మరొకసారి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.